ఇండియా పోస్ట్ జీడీఎస్ 2026 10వ తరగతి పాసై ఒక మంచి గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇది మీకోసమే. కానీ చాలామందికి కొన్ని డౌట్సుంటాయి. అసలు ఈ జీడీఎస్ జాబ్ అంటే ఏంటి? దీని సంగతేంటో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 28,740. దేశవ్యాప్తంగా ఇన్ని ఖాళీలున్నాయి. దీనికి కావలసిన క్వాలిఫికేషనేంటో తెలుసా? జస్ట్ 10th క్లాస్. నంబరైతే చాలా పెద్దగా ఉంది కదా, కానీ అప్లై చేసే ముందు చాలామందికి కొన్ని ప్రశ్నలుంటాయి. అప్లై చేద్దామనుకునే చాలామందిని రెండు విషయాలు వెనక్కి లాగేస్తుంటాయి. ఒకటి, అయ్యో జీతం మరీ తక్కువ అని. 2, మన తెలుగు రాష్ట్రాల్లో కాంపిటీషన్ భరించలేం బాబోయ్ అని. మరి ఇందులో నిజమెంత? అసలు పరిస్థితి ఏంటో ఒకసారి సరిగ్గా చూద్దాం. రైట్, ముందుగా ఈ అపోహల వెనక ఉన్న నిజానిజాలేంటో చూద్దాం. ఫస్ట్ జీతం గురించి, ఆ తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. చాలామందికి జీడీఎస్ జాబ్ అనగానే అబ్బా జీతం చాలా తక్కువ, దానికి తోడు ఈ కాంపిటీషన్ ఒకటి అని ఈ రెండే కనిపిస్తాయి. కానీ అది నాణేనికి ఒక్కవైపు మాత్రమే. అసలు కథ వేరే ఉంది, చాలా అవకాశాలున్నాయి. వాటి గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ముందుగా అందరికీ ఉన్న పెద్ద డౌట్ జీతం. అసలు కథ ఏంటి? ప్రస్తుతం చేతికి ఎంత వస్తుంది? ఫ్యూచర్లో పెరిగే ఛాన్స్ ఉందా? అసలు లెక్కలేంటో చూద్దాం పదండి. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తోంది కదా, ఇదే ప్రస్తుత జీతం బ్రేకప్. చూడండి, బేసిక్ టీఆర్సీ అంటే టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ అంటారు. అది 12,000 రూపాయలు. దీనికి డిఏ లాంటి ఇతర అలవెన్స్లన్నీ కలుపుకుంటే సుమారుగా 19,400 పైనే వస్తుంది. నిజమే, ఈ నంబర్ చూశాక చాలామంది అమ్మో ఇంత తక్కువ జీతానికా అని అప్లై చెయ్యాలా వద్దా అనే ఆలోచనలో పడతారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ జీతం ఎప్పటికీ ఇలాగే ఉండిపోదు. 2026లో ఒక పెద్ద గేమ్ చేంజర్ రాబోతోంది. అదే 8వ పే రివిజన్ కమిషన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 10 ఏళ్లకొకసారి జీతాలు మారుస్తారన్నమాట. దాన్ని పే రివిజన్ కమిషన్ అంటారు. సో 2026లో రాబోయే 8వ పీఆర్సీతో జీడీఎస్ బేసిక్ టీఆర్సీఏ 18,000 నుండి 20,000కు పెరిగే అవకాశముంది. అప్పుడు మొత్తం జీతమెంతో తెలుసా? నెలకు 25,000 నుండి 30,000 మధ్య ఉంటుంది. ఇది చాలా పెద్ద జంప్ కదా. ఇది మాత్రమే కాదు, ఇంకా అదనంగా సంపాదించుకోవడానికి కూడా చాలా దారులున్నాయి. ఉదాహరణకి కేవలం జీడీఎస్ ఉద్యోగులు మాత్రమే అప్లై చేసుకోగలిగే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఒకటుంటుంది. దానికి సెలెక్ట్ అయితే నెలకి ఫిక్స్డ్గా 30,000 వస్తాయి. అంతేకాదు, పక్క ఊళ్ళో పోస్ట్ ఖాళీగా ఉంటే ఆ డ్యూటీ కూడా చేస్తే డబుల్ శాలరీ వస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా రోజుకి 4-5 గంటలే పని. సో మిగిలిన టైంలో వేరే పనులు చేసుకోవచ్చు, లేదా పై చదువులకు ప్రిపేర్ అవ్వచ్చు. రైట్, జీతం గురించి ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు రెండో పెద్ద సమస్య, కాంపిటీషన్. ముఖ్యంగా మన ఏపీ, తెలంగాణలో 10కి 10 మార్కులొచ్చినా జాబ్ రావట్లేదు అనేది పెద్ద కంప్లైంట్. అయితే ఇక్కడ మార్కులు మాత్రమే ఫైనల్ కాదనే విషయం చాలామందికి తెలియదు. నాకు 10థ్లో 10 on 10 వచ్చాయి, అయినా నా సొంత రాష్ట్రంలో ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు? ఇది చాలామంది టాపర్స్ అడిగే ప్రశ్న. దీనికి సమాధానం సెలెక్షన్ ప్రాసెస్లో ఉన్న ప్రయారిటీ ఆర్డర్లో దాగి ఉంది. ఒక్క పోస్టుకి 10 మందికి సేమ్ మార్క్స్ వస్తే ఏం చేస్తారు? అప్పుడు సిస్టమ్ ఒక పర్టిక్యులర్ ఆర్డర్ని ఫాలో అవుతుంది. ఫస్ట్ ఎవరి వయసు ఎక్కువుంటే వాళ్లకి ప్రిఫరెన్స్, ఆ తర్వాత కేటగిరీల వారిగా చూస్తారు. అందులోనూ మహిళలకి, ముఖ్యంగా ట్రాన్స్ విమెన్కి ఫస్ట్ ప్రయారిటీ. పురుష అభ్యర్థులు లిస్ట్లో ఆ తర్వాతే వస్తారు. సో దీని బట్టి ఏమర్థమవుతోంది? మార్కులు ఒక్కటే జాబ్ గ్యారంటీ ఇవ్వలేవు. సో ఈ కాంపిటీషన్ అనే గేమ్ని గెలవాలంటే ఒక స్ట్రాటజీ కావాలి. గుడ్డిగా మన రాష్ట్రంలోనే అప్లై చేయకుండా కొంచెం తెలివిగా ఆలోచిస్తే జాబ్ కొట్టే ఛాన్సులు భారీగా పెరుగుతాయి. అయితే ఒకే ఒక్క చాలా ముఖ్యమైన రూల్ ఉంది. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఒక అభ్యర్థి ఒకే ఒక్క సర్కిల్ లేదా రాష్ట్రానికి మాత్రమే అప్లై చేయాలి. పొరపాటున 1 కంటే ఎక్కువ అప్లికేషన్లు పెడితే అన్నీ రిజెక్ట్ అయిపోతాయి. కాబట్టి ఎక్కడ అప్లై చేయాలనేది చాలా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన నిర్ణయం. మనందరికీ తెలిసిందే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కాంపిటీషన్ మామూలుగా ఉండదు. ఇక్కడ కట్ ఆఫ్ మార్కులు దాదాపు ఎప్పుడూ 95% పైనే ఉంటాయి.
అందుకే ఇందాక మనం చెప్పుకున్న ఆ టై బ్రేకర్ రూల్స్ ఇక్కడ చాలా కీలకంగా మారతాయి. అయితే ఒక మంచి ఆప్షన్ ఉంది. 10వ తరగతిలో హిందీ లేదా ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా చదివినవారు దేశంలో కాంపిటీషన్ తక్కువగా ఉన్నా వేరే రాష్ట్రాల్లో అప్లై చేసుకోవచ్చు. ఉదాహరణకు నార్త్ ఈస్ట్ స్టేట్స్, బీహార్, ఛత్తీస్గఢ్ ఇలాంటివి. గతంలో చూస్తే కొన్ని రాష్ట్రాల్లో కట్ ఆఫ్ 75–80% కూడా వెళ్ళింది. కాబట్టి మన రాష్ట్రంలోనే పట్టుబట్టి కూర్చోకుండా ఇలాంటి తక్కువ పోటీ ఉన్న ప్రాంతాలని ఎంచుకోవడం ఒక తెలివైన వ్యూహం. సరే, జాబ్ ఎలా కొట్టాలో చూశాం. మరి జాబ్ వచ్చిన తర్వాత ఫ్యూచర్ ఏంటి? చాలామంది అనుకున్నట్టు జీడీఎస్ అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు. అది ఒక పెద్ద గవర్నమెంట్ కెరీర్కి ఎంట్రీ గేట్ లాంటిది. ఒకసారి మీరు జీడీఎస్గా జాయిన్ అయితే ఆ తర్వాత కేవలం డిపార్ట్మెంట్ ఉద్యోగుల కోసం మాత్రమే పెట్టే ప్రమోషన్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. 3 ఏళ్ల సర్వీస్ తర్వాత మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్గా, 5 ఏళ్ల తర్వాత పోస్ట్ మ్యాన్గా, 8 ఏళ్ల తర్వాత పోస్టల్ అసిస్టెంట్ పీఏగా ప్రమోషన్ పొందొచ్చు. చూడండి, ఇది ఎంత క్లియర్గా ఉన్న కెరియర్ పాత్. ఈ ప్రమోషన్లో వస్తే చాలు, మీది పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయిపోతుంది. అప్పుడు జీతాలు నెలకు 50,000 రూపాయలు కూడా దాటుతాయి. అంటే ఒక జీడీఎస్గా కెరియర్ మొదలుపెట్టి ఒక ఉన్నత స్థాయికి చేరే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ ప్రమోషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి జీడీఎస్ జాబ్ పర్ఫెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే ఒకవైపు మీకు నెల నెలా జీతం వస్తుంది, మరోవైపు రోజుకి 4–5 గంటలే పని కాబట్టి చదువుకోవడానికి కావలసినంత సమయం దొరుకుతుంది. ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇండియా పోస్ట్ జీడీఎస్ ఉద్యోగమనేది తక్కువ జీతంతో అక్కడే ఆగిపోయా ఒక డెడ్ ఎండ్ జాబా, లేక ఒక పర్మనెంట్ గవర్నమెంట్ కెరీర్లోకి ఎంటర్ అవ్వడానికి ఇదొక బెస్ట్ స్ట్రాటజిక్ ఎంట్రీ పాయింటా? నిర్ణయం మీదే.